మనలో చాలామంది ఉండవలసిన వెయిట్ కంటే తక్కువ వెయిట్‌లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఆరోగ్యంగా బరువు పెరగడానికి ఏమేం ఫుడ్ తీసుకోవాలో ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రెడ్, పీనట్ బటర్ అండి. డైలీ 2 ఆర్ 3 స్లైసెస్ బ్రెడ్ తీసుకొని పీనట్ బటర్ అప్లై చేసుకొని తినండి. ఆరోగ్యంగా బరువు పెరగడానికి ఇది ఫస్ట్ సోర్స్ అండి. వీలైన వాళ్ళు ఖచ్చితంగా 3 ఆర్ 4 స్లైసెస్ తీసుకొని చూడండి. బనానాస్ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యంగా తొందరగా బరువు పెరుగుతారు. డైలీ 2 ఆర్ 3 బనానాస్ తినండి. అలా తినడం వల్ల తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఉదయం, సాయంత్రం 2 పూటల ఫుల్ గ్లాస్ మిల్క్ తీసుకోండి. ఆరోగ్యంగా ఉండడానికి మిల్క్ ఫస్ట్ సోర్స్ అండి. అలాగే వెయిట్ కూడా గెయిన్ అవుతారు. డైలీ 2 లేదా 3 గుడ్లు తినడానికి ప్రయత్నించండి. ఎగ్స్ కూడా మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్. ఎగ్స్, మిల్క్, చికెన్ ఇవన్నీ మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్. తప్పకుండా 2-3 ఎగ్స్ తినండి. ఎగ్స్ ఇలా డైరెక్ట్గా తినలేము 2-3 పూట్ల అనుకుంటే ఆమ్లెట్లా అయినా తీసుకోండి ఈవినింగ్ టైమ్స్లో. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. డ్రై ఫ్రూట్స్ కూడా రెగ్యులర్గా తీసుకోండి. డ్రై ఫ్రూట్స్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని నానబెట్టి తినడం వల్ల అది పూర్తిగా మనం బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. వీలైనంత వరకు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని తినడానికి ట్రై చేయండి. 2 పూటలా మీకు ఎప్పుడు ఏ టైంలో వీలైతే ఆ టైంలో డ్రై ఫ్రూట్స్ చక్కగా తీసుకోవచ్చు. అలాగే పల్లీలు కూడా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని నీటిలో నానబెట్టుకొని తినడానికి ట్రై చేయండి. బరువు పెరగడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి. అండ్ రైస్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 2 కూరలు, పెరుగు, చపాతీ కంప్లీట్ మీల్ తీసుకోవడానికి ట్రై చేయండి. 40% కర్రీ కలుపుకొని 60% రైస్ ఉండేలాగా చూసుకోండి. కూర ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. అండ్ అలాగే పెరుగు కూడా ఖచ్చితంగా తీసుకోవాలండి. పెరుగు డైరెక్ట్గా ప్లెయిన్గా తినలేని వాళ్ళు పొమోగ్రనేట్ వేసుకోవచ్చు. అలాగే బనానా వేసుకొని తినొచ్చు. కంప్లీట్గా మీ మీల్స్లో పెరుగు ఉండేలాగా చూసుకోండి. డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ తీసుకోండి ఈవినింగ్ టైంలో. కడుపంతా ఫుల్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. తొందరగా బరువు పెరగడానికి ఫస్ట్ సోర్స్ అండి బనానా మిల్క్ షేక్. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకొని, హనీ వేసుకొని హాయిగా తీసుకోండి. ఓట్స్ కూడా మీ డైలీ డైట్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు వీలైన టైంలో పాలతో పాటు ఓట్స్ తీసుకోండి. అండ్ అలాగే సలాడ్స్, క్యారెట్, కీరా మీకు ఎప్పుడు ఫ్రీ టైంలో ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది హాయిగా తినండి. డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్గా మీ హెల్తీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. ఇవన్నీ తీసుకోవడం వల్ల మీరు త్వరగా బరువు పెరుగుతారు. మీరు అందరూ రెడీ అంటే తొందరలో వెయిట్ గెయిన్ ఛాలెంజ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి. ఫాలో అవుతూ ఉండండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.